హలో అక్వామ్యాన్, రఘురాం రాజా దరిద్రం ఎపిసోడ్ 2కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మళ్ళీ ఏమైందంటే ఈ పెద్ద ట్యాంక్లో కూడా లీకేజ్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియదు కానీ అదిగోండి కింద అట్లా వాటర్ వేపర్ చాలా తక్కువ చుక్క లాగా లీక్ అవుతుంది అనుకుంటా. అలా ట్యాంక్లో ఉన్న నీళ్లు అమాంతం తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. చూడండి ఇప్పుడు ఎంత తగ్గిపోయాయో. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్యాంక్ కొనాల్సి వస్తుందా? ఇంకా ప్రస్తుతానికి చేసేదేమీ లేక వాటర్ అయితే నింపుతున్నాను. లేకపోతే ఆ వాటర్ లెవెల్ తగ్గి హీటర్ బయటకు వచ్చి అది బ్లాస్ట్ అయినా అయ్యిద్ది నా దరిద్రానికి. అనుకుంటాం కానీ శాస్త్రి గారు కొన్ని ఉంటాయండి. ఏంటండి అవి? శాస్త్రాలు కూడా నథింగ్ బట్ సైన్సే. ఈ ట్యాంక్ చూడ్డానికి కూడా అంత బాగాలేదు. ఒకటి ఏం చేయొచ్చు అంటే ఒక కొత్త ట్యాంక్ తెచ్చి పెట్టేయడం, లేకపోతే ఈ ఫిషెస్ ని టెంపరీగా ఒక 2 days పక్కకి పెట్టి ఎక్కడ లీక్ అవుతుందో ఎతికి అక్కడ సిలికాన్ పెట్టడం. కానీ రోజుకొక కొత్త ప్రాబ్లం అంటే ఎట్లా తట్టుకోవాలమా? అతనేం తప్పు చేశాడు? అతన్ని బిడ్డ కాదా? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురాం రాజా.